హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీకృతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. డీమార్ట్‌లో, జీమార్ట్‌లో కంటే మనకి హోల్సేల్ షాప్‌లో తెచ్చుకుంటేనే సరుకులు చాలా తక్కువలో వస్తాయనేసి అయితే ఒక వీడియో చేశాను కదండీ! దానికైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా తక్కువగా వస్తాయనడానికి ఒక క్లారిటీ ఇవ్వాలి గదా! దానికి ఈ వీడియో మీరు చూస్తే ఒక క్లారిటీ అనేది తెలుస్తది. నేనిక్కడొచ్చేసి 40 సరుకులైతే ఒక స్లిప్ పైన రాసేసుకొని తెచ్చేసుకున్నానండి. అండ్ రేట్లు గూడా ఒక్కొక్క సరుకు పైన ఎంత పడింది అనేది గూడా అక్కడ క్లియర్‌గా ఒక చీటీ అయితే వేయించుకున్నాను. ఇక్కడొచ్చేసి చక్కెర వచ్చేసి 2 కేజెస్ 88 రూపీస్ ఏసారండి. అంటే మనకి కేజీ వచ్చేసి 44 రూపీస్ పడింది. ఇలా మనం హోల్‌సేల్‌గా అన్నీ ఒకటే షాప్‌లో తెచ్చుకుంటే చాలా తక్కువగొస్తాయండి. అలా గాకుండా మనం ఒక్కొక్కటి తెచ్చుకుంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి గదా! ఆ షాప్‌లో తెచ్చుకుంటే మనకి చక్కెర పావు కేజీ వాళ్ళొచ్చేసి ఎంత ఇస్తారంటే 20 రూపీస్, అంటే హాఫ్ కేజీ 40, కేజీ వచ్చేసి 80 అవుతుంది కదా! అలా గాకుండా అన్నీ ఒకసారి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే హోల్‌సేల్‌గా తెచ్చుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా బెల్లం వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీకి 30 రూపీస్ ఏశారు. ఈ బెల్లం, హాఫ్ కేజీ బెల్లం డీమార్ట్‌లో అయితే ఎంత ఉంటదో కామెంట్ చేయండి. ఇంకా ఉప్పు, సాల్ట్ ప్యాకెట్స్ వచ్చేసి 1 కేజీ 10 రూపీస్ ఏశారు. ఈ సాల్ట్ పైన ఎంత రేట్ ఉందో చూద్దాము. మనకి డీమార్ట్‌లో అయితే మనం తీసుకున్న ఐటెమ్ పైన ఎంత రేట్ ఉందో చూసి మాత్రమే వాళ్ళు స్కాన్ చేసి సిస్టమ్‌లో ఎంత వచ్చిందనేది మనకి రేట్ కడతారు. అలా కాకుండా అయితే తక్కువైతే చేసి ఇవ్వరు కదా! ఇక్కడ దీని రేట్ వచ్చేసి ఈచ్ 22 రూపీస్ ఉంది. అంటే మనకి 10 రూపీస్ కేజీ ఏశారు. అంటే ఎంత సేవ్ చేసాం మీరే చెప్పండి. ఈచ్ ఒకటి హాఫ్ కేజీ 22, అంటే రెండిటికి కలిపేసి 44 అవుతది కదా! ఇక్కడ మనకి 10 రూపీస్‌కే కేజీ ఇచ్చారు సాల్ట్. చూసారా ఇక్కడ రేట్ ఏసారు కదా! అదే అనమాట. కేజీ 10 రూపీస్. అంటే మనం ఎంత సేవ్ చేసాం చెప్పండి మీరే. 34 రూపీస్ సేవ్ చేసాం. అంటే 34 రూపీస్‌తో మనం ఇంకా వేరే ఏదైనా కొనుక్కోవచ్చు కదా! ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలుస్తదండి కష్టాలు. ఒకరు చేసి నలుగురు బ్రతకాలంటే చాలా కష్టం కదా! పెసరపప్పు వచ్చేసి 2 కేజీస్ అంటే 220. 220 అంటే 1 కేజీ వచ్చేసి 110 పడింది. పెసరపప్పు కేజీ వచ్చేసి 110, 2 కేజీస్ వచ్చేసి 220. ఇంకా కందిపప్పు వచ్చేసి 100 రూపీస్ కేజీ. కందిపప్పు డీమార్ట్‌లో ఎట్లా ఇస్తారో కామెంట్ చేయండి మళ్ళా. మనం ఏంటంటే డీమార్ట్‌లో కంటే ఇలా హోల్‌సేల్ తెచ్చుకుంటే చాలా డబ్బులు సేవ్ చేయొచ్చండి. 40 ఐటెమ్స్‌కి 4000 అంటే నేనైతే చాలా తక్కువ అని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఉప్మా రవ్వ వచ్చేసి ఇక్కడ 42 రూపీస్ ఏశారు. బొంబాయి రవ్వ, సన్న రవ్వ అంటారు కదా! అది. ఇంకా సేమియా వచ్చేసి ఇక్కడ 180 ఏశారు 2 కేజెస్. మనం చూద్దాం ఒక్క సేమియా ప్యాకెట్ అంటే హాఫ్ కేజీవి ఇచ్చారు. అలాంటి 4 ఇచ్చారనమాట. దీనిపైన ఎంత రేట్ ఉందనేది మీకు చెప్తాను. ఏంటంటే అబద్ధాలు చెప్తున్నారు అది ఇది అనేసి అయితే కొంతమంది కామెంట్ చేశారండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. చూసారా హాఫ్ కేజీకి 53 రూపీస్ ఉంది. అంటే 4 53 అంటే 4 అంటే 200, 200 ప్లస్ 4 3 20 చిల్లర ఉంటది కదా! ఇక్కడ వచ్చేసి ఎంత ఏశారు? 180 ఏశారు. అంటే 20 రూపీస్ అండ్ 40 రూపీస్ సేవ్ అయినట్టే సేమియా 2 కేజీస్‌లో. పల్లీలు వచ్చేసి 220 ఏశారు 2 కేజెస్. అండ్ కేజీ వచ్చేసి 110 రూపీస్. మంచి మళ్ళీ క్వాలిటీ ఉండవా అంటే అట్లేం కాదండి. క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. ఇంకా మైసూర్ శాండిల్స్ సోప్స్ వచ్చేసి నేనిక్కడ 5 రాసాను. 5కి వచ్చేసి 195 ఏశారు. అంటే ఒక్క దానిపైన ఎంత ఉందో చూసేయండి. 42 రూపీస్. 42 ఇంటూ 5 ఎంతైతది మీరే కామెంట్ చేయండి. అంటే దీంట్లో కూడా మనం సేవ్ చేసినట్టే మనీ. మనకి డీమార్ట్‌లో అయితే వాళ్ళు దీనిపైన ఉన్న రేటే ఇస్తారు కానీ తక్కువ చేసి అయితే అస్సలు ఇవ్వరండి. ఎందుకంటే ఇంకొంచెం ఇవన్నిటి కలిపి నేను ఒక 500, 600 అయితే సేవ్ చేశాననే అనుకుంటున్నాను. డీమార్ట్‌కెళ్తే అవి కూడా సరిపోయే ఎక్కువైతుండే 500, 600. ఇంకా ఇక్కడ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ వచ్చేసి 190 ఏశారు 6. 190 అంటే దీనిపైన 94 కదా! సారీ, 190 అంటే ఒకటి వచ్చేసి 34 రూపీస్.
34 అంటే మనకి 32 ఆర్ 33 అంతే పడింది. అంతకు మించి అయితే ఎక్కువ పడలేదు. క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. 190 అంటే 190 ఇంటూ 6 సోప్స్ ఎంత పడింది అనేది. అండ్ ఇక్కడ వీల్ సరుపు తీసుకున్నాను. దీనికి వచ్చేసి 35 రూపీస్ వేశారు హాఫ్ కేజీకి. దీనిపైన ఎంత రేట్ ఉంది చూసేయండి మీరు. 38. ఓకేనా, 38 అంటే 35 వేసారంటే 3 రూపీస్ ఇక్కడ సేవ్ చేసినట్టే కదా. చూసారా, 35 రూపీస్, ఇక్కడ 38 ఉంది, కనిపించింది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర వచ్చేసి నేను పావు కేజీ తీసుకున్నాను. దీనికి 60 రూపీస్ వేశారు. దీనిపైన ఎంత రేట్ ఉందో చూడండి. ఓ మై గాడ్, జీలకర్ర వచ్చేసి 1 ప్యాకెట్ పైన 120 రూపీస్ ఉంది. 120 అంటే వాళ్ళు 2 ప్యాకెట్స్ కలిపేసి జస్ట్ పావు కేజీకి 60 రూపీసే వేశారు. అంటే మనము ఎంత సేవ్ చేశారు ఇందులో, చాలా సేవ్ చేశాం. దగ్గర 150 దాకా సేవ్ చేసినట్టే కదా. ఇంకా ఆవాలు 100 గ్రామ్స్ వచ్చేసి 10 రూపీసే వేశారండి. ఆవాల పైన రేట్ చూడండి ఎంత ఉందనేది. 100 గ్రామ్స్ అంటే 15 రూపీస్, 15 30 రూపీస్. 30 రూపీస్ అంటే మనకి 10 రూపీస్కి వచ్చింది, అంటే 20 రూపీస్ సేవ్ చేసినట్టే. మినపప్పు 2 కేజీస్ 220 అంటే 1 కేజీ 110. నార్మల్గా 120 ఉంటుంది అనుకుంటున్న కేజీ, 120 ఆర్ 130. మనం ఇక్కడ కూడా 30-40 రూపీస్ సేవ్ చేసినట్టే కదా. ఇంకా పారాషూట్ ఆయిల్ వచ్చేసి 500 ml 315 రూపీస్ వేశారు. అంటే నాకు హాఫ్ లీటర్ లేకుండే, అందుకని పావు లీటర్ డబ్బాలు అయితే 2 ఇచ్చారు. ఒకదానిపైన ఎంత రేట్ ఉందో చూసేయండి మీరు. 62 రూపీస్. 62 అంటే సారీ 162 అంటే 2 అంటే ఇది కూడా తక్కువనే పడిందండి. అలాగే శనగపప్పు 1 కేజీ వచ్చేసి 85 రూపీస్. నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న జీమార్ట్లో అడిగితే శనగపప్పు ఎంత 100 రూపీస్ కేజీ అన్నారండి. ఇక్కడ వచ్చేసి 85 రూపీస్, అంటే మనం ఇంకా 15 రూపీస్ సేవ్ చేసినట్టే. ఇక్కడ ఎండి కొబ్బరి ఉంటుంది కదా, ఇది వచ్చేసి పావు కిలో 90 రూపీస్. అలాగే ఫ్రీడమ్ ఆయిల్ 3 ప్యాకెట్స్ 444 వేశారు. 444 అంటే ఎంత పడింది, 130 పడింది అనుకుంటా. 135. నార్మల్గా దీనిపైన ఎంత రేట్ ఉంది, ఫ్రీడమ్ ఆయిల్ పైన ఎంత రేట్ ఉంది అంటే 173. అదే మనం డీమార్ట్లో తీసుకుంటే ఇది 173నే ఇస్తారు వాళ్ళు, తక్కువైతే చేసి వేయరు కదా. నేను మంచి కోసం చెప్పినా కూడా కొంతమంది చెడును చూస్తారండి ఇందులో, అసలు ఎందుకు చూస్తారో అర్థం కాదు. ఇంకా ఇక్కడ వచ్చేసి విమ్ లిక్విడ్ 5 ప్యాకెట్స్, ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. అంటే పెద్దది నేను 250 ml అడిగాను, అక్కడ లేకుండే, అందుకని 10 రూపీస్ ప్యాకెట్స్ ఇచ్చారు వాళ్ళు. 45 అంటే 50 రూపీస్కి 45 అంటే ఇంకా 5 రూపీస్ ఇందులో కూడా సేవ్ చేసినట్టు. ఇంకా ఇక్కడ తెల్ల నువ్వులు వచ్చేసి 70, హాఫ్ కేజీ 70 రూపీస్ వేశారు. అలాగే హార్పిక్ ఒకటి వచ్చేసి, ఇక్కడ అటుకులు అడిగాను, అటుకులు అనేది అక్కడ లేకుండే. ఇంకా ఇడ్లీ రవ్వ వచ్చేసి 22 రూపీస్ హాఫ్ కేజీ. డిమార్ట్లో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి దీని గురించి కూడా. అటుకులు అయితే లేకుండే. ఇంకా హార్పిక్ వచ్చేసి ఒకటి 110 వేశారు పెద్దది. దీనిపైన ఎంత రేట్ ఉందో చూసేయండి. 110. ఓకే, ఇది 110 ఉంది, 110 వేశారు. సేమ్ ప్రైస్ వేశారనమాట, 110. అండ్ ఇక్కడ మీరా షాంపూలు 2 లడీలు అంటే 72 రూపీస్ వేశారు. 2 రూపీస్ షాంపూ కదా ఒకటి. 2 లడీస్ అంటే 24కి 24 షాంపూస్కి 72 రూపీస్ వేశారు. లడీ అంటే ఎంత ఉంటాయండి, 12 అనుకుంటున్నా నేను. అండ్ ఇక్కడ పసుపు వచ్చేసి నేను పావు కేజీ తీసుకున్నాను. దీనిపైన ఎంత ఉంది రేటు, 42. ఒక ప్యాకెట్ పైన హాఫ్ కేజీ లేదనేసి 2 వేశారు. 250 గ్రామ్స్ వచ్చేసి 60 వేశారు. 40 అంటే 80 కావాలి కానీ 60 వేశారు, అంటే 20 రూపీస్ సేవ్ చేసినట్టే కదా. వైట్ సంతూర్ 3 వచ్చేసి 115, 115 రూపీస్. అంటే ఒకటి వచ్చేసి ఎంత ఉంది, 40 అంటే 3కి ఎంత వస్తుంది, 40, 48, 120 అంటే
రూ. 5 సేవ్ చేసినట్టు. 15 వేశారు కదా, 120కి 115 వేశారు. ఇంకా శనగపిండి 1 కేజీ వచ్చేసి 90 వేశారు. డీమార్ట్లో ఒకసారి వెళ్తే శనగపిండి నేను 100 రూపీస్ కేజీ తెచ్చానండి. ఇక్కడ 90 హోల్సేల్ షాప్లో, అంటే 10 రూపీస్ సేవ్ చేసినట్టే ఇక్కడ కూడా. ఇంకా వామ ఫెయిర్ అండ్ లవ్లీ అడిగాను, అది లేకుండే, దాని బదులు ఇక్కడ చిన్నది పౌండ్స్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను 10 రూపీస్. అట్లాగే వామ 100 గ్రామ్స్ వచ్చేసి 30 రూపీస్ వేశారు. 50 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే 2 ఇచ్చారు. 30 అంటే ఓన్లీ 50 గ్రామ్స్కే 60 రూపీస్ ఉంది దీనిపైన. అంటే రెండింటికి కలిపేసి వాళ్ళు 30 వేశారు. అంటే ఇంకా 30 రూపీస్, 30 కాదండి 60, 70, 80, 90 రూపీస్ సేవ్ చేసినట్టు. ఏమంటారు? ఇంకా చాక్పీస్ డబ్బాలు వచ్చేసి మనము బయట కొనుక్కుంటే ఎంత ఉంటుంది, మా దగ్గర అయితే 20 రూపీస్ ఇస్తారండి చిన్న షాప్లో తీసుకుంటే ఒకటి. ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ ఒక డబ్బా, అంటే రెండింటికి కలిపేసి 10 రూపీస్. 20 పెట్టే డబ్బాకి 10 రూపీస్కే వచ్చిందంటే ఎంత సేవ్ చేశాను చూడండి. ఇంకా కంఫర్ట్ ప్యాకెట్లు వచ్చేసి 10 ప్యాకెట్స్ తీసుకున్నాను. డబ్బా అడిగుంటే డబ్బా అక్కడ లేకుండే, ఇంకా 10 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఎంత ఉంది ఇది, దీనిపైన రేట్ అయితే కనిపించలేదండి నాకు, వెతుకుతాను. ఉంది బట్ అది నేను సరిగా చూడలేదు. 4 రూపీస్ ఇంత ఉంటుంది ఒక ప్యాకెట్. కంఫర్ట్లో వచ్చేసి 35 రూపీస్ వేశారు 10 ప్యాకెట్స్కి. ఇంకా క్లోజప్ పేస్ట్ వచ్చేసి 70 రూపీస్. ఇది కూడా సేమ్ ప్రైస్ వేశారండి, ఎంత ఉందో అంత. 70 ఉంది, 70 వేశారు. దీంట్లో అయితే ఏం తక్కువ చేయలేదన్నమాట. ఒక 2-3 ఐటమ్స్లో మాత్రం అసలు తక్కువ చేయలేదు సరుకులలో, కానీ చాలా వరకు తగ్గించారండి. 78 ఉంది ఇక్కడ, సారీ 70 ఉంది కాబట్టి 70 వేసేసారు. ఇంకా చపాతీ పిండి 1 కేజీ 40 రూపీస్. కుల్ల తీసుకున్నాను, ప్యాకెట్ కాదు. అలాగే బొంబాయి రవ్వ 1 కేజీ 42 రూపీస్. సేమ్ స్పెషల్ రవ్వ ఉంటుంది కదా మనము, ఆ రవ్వ ఈ రవ్వ సేమ్ అనమాట. బొంబాయి రవ్వ అండ్ దొడ్డు రవ్వ ఉంటుంది కదా అది. ఇంకా పూజా ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ 70 రూపీస్ వేశారు. దీనిపైన ఎంత ఉంది, 120, 70 అంటే 40 రూపీస్ సేవ్ చేస్తాను ఇక్కడ. 40 రూపీస్ సేవ్ అయినట్టే కదా. 120 రూపీస్ ప్రైస్ అయితే ఈ బాటిల్ పైన ఉంది 1/2 లీటర్ పూజా ఆయిల్కి. చూసారా, 120 అంటే 70 అంటే 40 రూపీస్ సేవ్ అయినట్టే ఈ పూజా ఆయిల్లో. ఇంకా అగరబత్తులు వచ్చేసి మనకి ఒకటి 50 రూపీస్. 50 అంటే దీనిపైన ఎంత ప్రైస్ ఉంది, దీనిపైన వచ్చేసి 60 ఉంది. 60 అంటే ఇక్కడ ఎంత వేశారు, ఇక్కడ అగరబత్తులు వచ్చేసి 40 వేశారు. 40 రూపీస్ అంటే 20 రూపీస్ సేవ్ చేసినట్టే కదా. ఇంకా ఇది వచ్చేసి కర్పూరం ప్యాకెట్ ఒకటి 68 రూపీస్. దీనిపైన ప్రైస్ వచ్చేసి ప్రైస్ అయితే లేదండి, కర్పూరం ప్యాకెట్ పైన ఎంత ఉందో తెలీదు. ఇక్కడైతే 68 రూపీస్ వేశారు. ఓకే, ఎంత వేశారు నాకు కనిపించలేదు. ఇంకొకటి ధూప్ స్టిక్స్, ఇది వచ్చేసి 12 రూపీస్ వేశారు. అండ్ పౌండ్స్ క్రీమ్ 10 రూపీస్. ఇది వచ్చేసి మొత్తం 3630 రూపీస్ అయింది. ఇంకా ధూప్ స్టిక్ పైన 15 రూపీస్, అంటే ధూప్ స్టిక్స్ దీనిపైన వచ్చేసి 15 రూపీస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వేశారు, 12 రూపీస్, అంటే 3 రూపీస్ ఇక్కడ సేవ్ చేసినట్టే. ఇంకా 3630 రూపీస్ అయింది టోటల్గా. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకొకటి దుర్గాని తీసుకున్నామనండి, అని అనుకున్నాము, తీసుకున్నాం అనమాట. దీనిపైన వచ్చేసి 430 రూపీస్ ఉంది. 430 రూపీస్ అంటే ఇది మనకి 400కే ఇచ్చేసారు. చూసారా, దుర్గాని 400 ఇచ్చారు. మొత్తం కలిపేసి 4030 రూపీస్ అయితే అయ్యింది. 40 సామాన్లకి 41 అనుకోండి దుర్గా నెయ్యితోని. చూసారా, మీరు కూడా ఇలా హోల్సేల్ షాపులోనే తెచ్చుకోండి. ఒక్కొక్కటి ప్రైస్ అడిగి ఎంత ఉందనేది
అప్పుడే మనము మనీ సేవ్ చేసుకోవచ్చండి. మనం డీమార్ట్‌లో అలా అలా తెచ్చుకుంటే చాలా ఎక్కువనే అయితాయి. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తా ఉన్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.